అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట దళితవాడలో గొంతేరమ్మ గుడిని కూల్చివేసి అక్కడ నిర్మిస్తున్నటువంటి రామాలయం అంశంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు అక్కడ స్టేటస్ కో ఇచ్చినట్టుగా ప్రముఖ న్యాయవాది, పిటిషనర్ తరపున న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఏ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేయకూడదంటూ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్టేటస్ కో ఇచ్చినట్టుగా అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా దీనిపై రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, స్టేటస్ కో మాత్రమే ఇచ్చింది. స్టే ఇస్తే చూద్దాం, ఈ నెలాఖరికల్లా సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని తెలుసుకుంటాం. అనుకున్న సమయానికే కృష్ణశిలలు వచ్చేసే రామాలయ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం, నా శ్రీరాముని ఎవరు అడ్డుకోలేరు అన్నట్టుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మేము ఒక మతానికి కానీ రాముడి యొక్క నిర్మాణానికి కానీ మేము అడ్డు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా చేసినటువంటి రఘురామరాజు యొక్క వైఖరి నిరసిస్తేనే ఈ రకమైనటువంటి బిల్ దాఖలు చేయవలసి వచ్చిందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. కానీ రఘురామకృష్ణరాజు జడ శ్రవణ్ కుమార్ విషయంలో ఆయన హైకోర్టు విషయాన్ని సుప్రీంకోర్టు వద్ద దాచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారు. హైకోర్టు ఇక్కడ స్టే ఇవ్వలేదు, దీన్ని దాచిపెట్టారు అన్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవానికి ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా రఘురామకృష్ణరాజు తనకున్న అధికార బలంతో అక్కడ ఉన్నటువంటి నగర పంచాయతీలను వాటిలన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడి నుంచి అనుమతులు తీసుకొచ్చి ఒక రాత్రికి రాత్రి ఆ దళితపేటలోకి పోలీసులను తీసుకుని వెళ్ళి ఇంటికొక పోలీసుని కాపలా పెట్టి ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి రాకుండా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి గొంతేనమ్మను గుడిని అయితే కూల్చివేయడం జరిగింది. ఈ అంశంపై స్పందించినటువంటి జడ శ్రవణ్ కుమార్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ ప్రభుత్వ అధికారిని కూడా విడిచిపెట్టలేదు, మీ అందరిపైన కూడా నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తానని చెప్పి అప్పట్లోనే ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైతే దాన్ని హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. అదే సమయంలో జడ శ్రవణ్ కుమార్ మీరు దీన్ని డిస్మిస్ చేయొద్దు, డిస్పోజ్ చేయండి అని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు దాన్ని డిస్పోజ్ చేశారు. ఇదే అంశంపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంట్లో అక్కడ దాఖలైనటువంటి పిటిషన్లో వాదనలో విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం అక్కడ స్టేటస్ కో ఇచ్చింది. ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఏ విధమైనటువంటి నిర్మాణాలు అంటే ఏ విధమైనటువంటి మతపరమైన నిర్మాణాలు కూడా చేపట్టడానికి వీల్లేదు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిని ప్రస్తుతానికి యథాస్థితిని కొనసాగించాలి, వాటి అన్నింటినీ కూడా ఆఫ్ చేయాలని చెప్పారు. అయితే రఘురామకృష్ణరాజుకి పై ఈ రకంగా ఆయన చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అంటే మీరు చెప్పినటువంటి నలుగురు నీలు కుమార్లో ఒకడినైనటువంటి నేను ఒక నీలు కుమార్ ఇప్పుడు మీ పరిస్థితిని ఏ రకంగా తీసుకొచ్చాడో మీరు చూసారా? మిగిలిన ముగ్గురు నీలు కుమార్లు కూడా తలుచుకుంటే మీరు భవిష్యత్తు ఏ రకమైనటువంటి పరిస్థితికి వెళ్తుందో మీరు ఆలోచించుకోండి అంటూ వేసినటువంటి సెటైర్ల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు పై విధంగా స్పందించారు. ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి నిర్మాణం ఆపమన్నట్టు, సుప్రీంకోర్టు అంశాన్ని సుప్రీంకోర్టులోనే చూసుకుంటామన్నట్టు, దీన్ని ఎవరు అడ్డుకోలేరు, నేను పూర్తి చేస్తానంటూ చెప్తున్నారు. అయితే ఈ కేసు విచారణ ఆగస్టు నెల వరకు ఇంచుమించుగా 4-5 వారాలకు వాయిదా పడింది. అప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఆగుతాడా, లేకపోతే తను అనుకున్నట్టుగా సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా మిగిలిన నిర్మాణాన్ని కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విద్వేషాలు రెచ్చగొట్టు ముందుకు వెళ్తాడు అన్నది కూడా చూడాలి. ఇక్కడ పర్టికులర్ పాయింట్ ఏంటంటే రఘురామకృష్ణరాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి మరికొంతమంది అధికారులు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ రఘురామకృష్ణరాజు ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్కడ నిర్మాణాలు ముందుకు తీసుకువెళ్తే ప్రభుత్వం మీద కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద కానీ ఈ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందో కూడా చూడాలి. అయితే ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి నిర్మాణాలు ఆపే పరిస్థితి అయితే లేదు. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, సుప్రీంకోర్టు యొక్క స్టేటస్ కోని వారు గౌరవిస్తారా లేదన్నా చూడాలి. అయితే ఇక్కడ స్టేటస్ కోని నేను పరిగణలో తీసుకున్నట్టుగా రఘురామరాజు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. దీన్ని సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది, దీనికి తగిన పరిణామాలు అనుభవించక తప్పదంటూ ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే వాస్తవానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో గొంతేరమ్మ గుడి సత్ర భూమి అంటే ఇంచుమించుగా 2 నుంచి 5 ఎకరాల వరకు కూడా గుడి సత్ర భూమి, ఇదంతా కూడా ప్రభుత్వ భూమిగా పరిగణింపబడింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం అంటే ముందు నుంచి గొంతేరమ్మ గుడిగా
కొంతమంది అక్కడ ఉన్నటువంటి హిందువులు ఆరాధించుకునేటువంటి గుడి సత్రం భూమిగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దళితపేటలో వాడుకునే ఆవరణం, ఆ భూమి, ఆ సత్రం. దానికి కొన్ని రోజుల ముందు, అంటే కొన్ని సంవత్సరాలు ఉంటే 2-3 సంవత్సరాల ముందు అక్కడ రాముడి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తదనంతకాలంలో ఇది రామాలయం అన్నట్టుగా మార్చివేసి ఇప్పుడు రామాలయ నిర్మాణం అయితే చేపడుతున్నారు. దానికి హిందూ దేవతగా ఉన్నటువంటి, అక్కడ క్రైస్తవులు ఉన్నా సరే అక్కడ కొంతమంది హిందువులు ఆరాధించుకునే దేవతగా గొంతేలమ్మ పిలువబడుతుంది. హిందూ దేవతగా ఉన్నటువంటి, స్త్రీ దేవతగా ఉన్నటువంటి గొంతేలమ్మ గుడిని కూడా కూల్చివేయడానికి రఘురామకృష్ణరాజు అంతకు తెగించి ఆ పని చేశారంటే వాస్తవానికి అక్కడ వర్గ వైషమ్యాలు, జాతి వైషమ్యాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ రకమైనటువంటి చర్యకు పూనుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ దాన్ని అర్ధరాత్రి కూల్చివేసి పోనీ ఒకవేళ కోర్టుకు వెళ్ళిన అంశం కోర్టులో పరిష్కరించకుండా ఆ లోకల్లో ఉన్నటువంటి నగర పంచాయతీల దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకుని పోలీసులను సుమారు ఇంటికి ఒక 2-3 పోలీసులను కాపలా పెట్టి ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు రాకుండా నిర్బంధించేసి బలవంతంగా అక్కడ ఉన్నటువంటి గుడిని అర్ధరాత్రి కూల్చివేసి అక్కడ రాముడి నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేయటం జరిగింది. తర్వాత రోజున ఇప్పుడు శంకుస్థాపన అయితే చేశారు. నిజానికి భక్తి ఉన్నవాడు పట్టపగలన్నా చేయొచ్చు, అక్కడ ఎవరు కూడా అడ్డుకుంటే ఈ పని పగలే చేయొచ్చు. పోలీస్ యంత్రాంగం అంతటిని కూడా అడ్డు పెట్టుకుని చేసి అంత బలవంతంగా చేయవలసిన అవసరం అయితే లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. అయితే అదే సందర్భంలో జడ శ్రవణ్ కుమార్ ఈ కేసు వాదన, ఆ పిటిషనర్ తరపు వాదనలు వినిపిస్తున్నారు. ఆయన కేసును డిస్మిస్ చేయొద్దు, డిస్పోజ్ చేయండి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన మేరకు హైకోర్టు ధర్మాసనం దాన్ని డిస్పోజ్ చేసింది. దాని మీదనే ప్రజా ప్రయోజనాల వాద్యంగా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం దాని మీద సుప్రీంకోర్టు స్టేటస్ కో అయితే ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి అధికారులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తారా, లేదంటే ఏం చేస్తారు, మరింత అక్కడ పరిస్థితులు మారబోతున్నాయా, మరింతగా సుప్రీంకోర్టు కూడా ఉల్లంఘించి అక్కడ నిర్మాణాలు చేపడితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రఘురామకృష్ణరాజు కొనసాగుతున్నాడు. ఒక పక్క ఎమ్మెల్యేగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. తనకున్న అధికారాలతో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలను, కలెక్టర్లను అందరినీ భయపెట్టి వాళ్ళందరినీ తన దారిలోకి తెచ్చుకుని అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఏమైనా తగ్గుతారా, లేకపోతే నేనే రాజు నేనే మంత్రి అన్న ఆ రీతిలోనే మరింత ముందుకు వెళ్ళి యథాస్థితిగా ఎలా జరుగుతున్న నిర్మాణాలు అలాగే కొనసాగిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన సెటర్లపై రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఆయన కోర్టు తప్పుదారి పట్టించాడు, హైకోర్టు యొక్క విషయాన్ని దాచిపెట్టాడంటూ ఆయనపై నిందలేయటం జరిగింది. కానీ జడ శ్రవణ్ కుమార్ మాత్రం స్పష్టంగా తెలియజేశారు, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ జడ్జిమెంట్ ప్రకారం ఏ రకమైనటువంటి ప్రభుత్వ స్థలాల్లో కూడా ఏ రకమైనటువంటి మతపరమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలేదు. ఒకవేళ రఘురామకృష్ణరాజు దీన్ని ఉల్లంఘించి పనిచేస్తూ ముందుకు వెళితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలని ఖాతరు చేయనట్టే, దాన్ని ఉల్లంఘించినట్టే, దీనికి తగిన పరిణామాలు అనుభవించక తప్పదంటూ జడ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. అయితే దీని మీద ఇప్పుడు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత అయినా సరే, అంటే ఇప్పుడు వరకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి అలాగే ఈ పరిస్థితిని ఇప్పటికన్నా పట్టించుకుంటారా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అన్నా పట్టించుకుంటారా, లేదంటే రఘురామకృష్ణరాజును అలాగే గాలికి వదిలేసి మరింత వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉంటే వేడుక చూస్తూ ఉంటారా? ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేటస్ కోపై ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, అధికారులు ఏ విధంగా స్పందించబోతున్నారు అన్నది వేచి చూడాల్సి ఉంది.